సో రేపు మనము కనుమర్లపూడి గ్రామంలో కలుస్తున్నాము అని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో గుంటూరు, నర్సరావుపేట, అలాగే చిలకలూరిపేట పక్కన ఉండే వినుకొండ ఇక్కడ ఉండే మిత్రులు దయచేసి రండి. సో మనం కలుద్దాము. ఈ ఆలయంలో ఒక పూజ ఉంటుంది, అలాగే ప్రసాదాలు కూడా మీరు స్వీకరించండి. ఇప్పుడు చూడండి, మొన్న ఒక వీడియోలో మాట్లాడాం. అంటే పుతిన్ హ్యూమిలేటెడ్ డొనాల్డ్ ట్రంప్. గంట సేపు అతన్ని లైన్లో ఉంచి తరువాత పుతిన్ గారు ఫోన్ కాల్ అనేది అటెండ్ అవ్వడం. సో ఇది డొనాల్డ్ ట్రంప్ గారికి ఘోర అవమానము. ఘోర అవమానము అంటే ఐఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి నువ్వు అనుకొని ఎవరికి వాళ్ళను బెదిరిస్తూ భయపెడుతూ నేను చెప్పిందే మీరు వినాలి అంటే ఎందుకు ఈ ప్రపంచం ఒప్పుకుంటుంది? ఇది పుతిన్ గారు అడిగిన ప్రశ్న. మరి ఇంకొక నాయకుడు పుతిన్కి సమానమైన వాడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు. ఈయనేమైనా తక్కువ తిన్నారా? డొనాల్డ్ ట్రంప్కి ఎలా జవాబు చెప్పాలో మోదీ గారికి బాగా తెలుసు. సో ఈయన ఏం చేశారో చూడండి. ఇప్పుడు మీరు అమెరికాను గమనించారో అనుకోండి, మేము హమాస్ను విడిచిపెట్టాము, హూదీస్ అంతు చూస్తాము, అలాగే ఈ ఈరాన్ వద్ద న్యూక్లియర్ అస్త్రాలు ఉంటే మాత్రము అమెరికా వాళ్ళపై యుద్ధము ప్రకటిస్తుంది, ఈరాన్ అనబడే దేశాన్నే లేకుండా చేస్తాము, ఇన్ని మాట్లాడారు కదండి. సో నిన్న వచ్చిన వార్త చూడండి. మీకు భారత్ ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ అంటే 10 ఏళ్ల పాటు ఈ కాంట్రాక్ట్ మనకే, ఆ పోర్టుని మనమే కంట్రోల్ చేస్తాం. మనం ఇజ్రాయెల్ని కూడా వార్న్ చేసి ఉన్నాం. నువ్వు ఈరాన్తో యుద్ధము చేస్తున్నాను అని అనుకుంటే చేసుకో, కానీ మా చాబహార్ పోర్ట్ జోలికి మాత్రము రావద్దు, క్లియర్గా చెప్పాం. సో ఇవాళ మీరు గమనించారంటే అమెరికా వాళ్ళు ఈరాన్పై శాంక్షన్స్ విధించి ఉన్నారు. ఏ ఒక దేశము కూడా ఈరాన్తో వ్యాపారము చెయ్యకూడదు, ఎటువంటి వ్యాపార లావాదేవీలు ఉండకూడదు, వాళ్ళ వద్ద క్రూడ్ ఆయిల్ అనేది కొనకూడదు, అలాగే మీకు ట్రేడ్ అనేది వాళ్ళతో చెయ్యనేకూడదు, వాళ్ళ కరెన్సీ అనేది బ్యాన్ చేయబడిన కరెన్సీ. ఇన్ని అమెరికా వాడు తనకు అనుకూలంగా అంటే తన ఫారిన్ పాలసీ ప్రకారము చెప్తూ వస్తున్నాడు. ఎవరు దీన్ని అధిగమించినా వాళ్ళపైన శాంక్షన్స్ విధిస్తాను. కాబట్టే మనము కూడా ఈరాన్ వద్ద చమురు అనేది కొనడం లేదు, కానీ మనం ఎంతలా నష్టపోతున్నాము అనేది మనకే తెలుసు. సో ఇదంతా ముందు, ఇప్పుడు కాదు. సో పుతిన్ గారు ఎలాగైతే తిరగబడ్డారో మోదీ గారు కూడా డొనాల్డ్ ట్రంప్పై తిరగబడ్డారు. నెక్స్ట్ 10 ఏళ్లలో చాబహార్ పోర్ట్ యొక్క కెపాసిటీని మేము 5 ఎక్కువ చేస్తాము. అంటే మీకు ఈ ట్రాఫిక్ ఉంది చూసారా, ఈ ట్రాఫిక్ అనేది 600% ఇవాళ పెరిగిందండి. మనము తీసుకున్న తరువాత చైనా వాడు మనకి గట్టి పోటీ ఇచ్చాడు, కానీ మనము ఈ కాంట్రాక్ట్ని 10 years కాంట్రాక్ట్ని మొన్న రివైవ్ చేసుకున్నాము. దీని ప్రకారము భారత్ 4000 కోట్ల రూపాయలు చాబహార్ పోర్టుపై మనం పెట్టుబడులు పెడుతున్నాం. అంటే ఆ ఇంపోర్ట్ ఫెసిలిటీస్ అనండి, అలాగే TEUs అంటారు, అంటే 20 foot ఈక్వివాలెంట్ యూనిట్స్ని అంటారు. ఇప్పుడు 1,00,000 కెపాసిటీ అంటే 5 లక్షల TEUs మనము చెయ్యబోతున్నాము. ఏకంగా 5 లక్షలు ఎక్కడ? చాబహార్ పోర్ట్లో, ఈరాన్లో. అమెరికా వాడు శాంక్షన్ విధించిన ఒక దేశం మనల్ని కూడా బెదిరించాడు, మీరు వాళ్ళతో వ్యాపారము చెయ్యకండి. అమెరికా వాడి ఉద్దేశం ఏంటి? ఇజ్రాయెల్ని కాపాడుకోవాలి, ఇజ్రాయెల్ని ఇంకా పెద్ద దేశముగా చూడాలి, వాళ్ళకి బద్ధ శత్రువులు ఈరాన్, కాబట్టి ఈరాన్ అనబడే దేశమే ఉండకూడదని వాడు అనుకుంటున్నాడు. కానీ మనకు ఏంటి ప్రాబ్లము? పాకిస్తాన్ అనబడే దుష్టులు, శత్రువులు. సో మనము మిడిల్ ఈస్ట్ దాకా వెళ్ళాలి, సెంట్రల్ ఏషియా దేశాల దాకా కూడా మనము వ్యాపారాన్ని కొనసాగించాలి, అలాగే యూరోప్ దాకా కూడా మనం వెళ్ళాలి అనుకోండి. చాబహార్ పోర్ట్ అనేది మనకు చాలా ముఖ్యం. అంటే ఒకవేళ అమెరికా వాళ్ళు బెదిరించారు, ట్రంప్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు ఇలాగా చాబహార్ పోర్ట్ని ఆపరేట్ చేయకండి, మీరు అక్కడ వ్యాపారం చేయడానికి వీలు లేదు అంటే భయపడిపోయి ఆగిపోయేము అనుకోండి. మీకు 7200 కిలోమీటర్లు కలిగిన ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఒక రైలు మార్గము అనండి, లేదా హైవే అనండి, విమానాలు అనండి, ఈ రూట్ అనేది మనకు చాలా ముఖ్యము. 10 దేశాలను కలుపుతున్న ఒక చాబహార్ పోర్ట్, ఆ పోర్టుని మనము విడిచిపెట్టము.
కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికా శాంక్షన్స్ బెదిరింపులు మనము లెక్క చేసే పరిస్థితే లేదు. మాకు భారత్ ఫస్ట్, మా దేశమే మాకు ముఖ్యము, ఎవడు అడ్డు వచ్చినా మేము సహించము, క్లియర్గా సిగ్నల్స్. అంటే ఈరాన్పై యుద్ధము అని డొనాల్డ్ ట్రంప్ అంటున్న ఈ వేళ భారత్ ఈరాన్తో కలిసి ఒక ఒప్పందము వేసుకొని 4,000 కోట్ల రూపాయలు అక్కడ ఆ దేశంలో ఇన్వెస్ట్ చేయడం కాదండి, 250 మిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి ఇవాళ మనం అప్పుగా ఇస్తున్నాం. ఎందుకు? చాబహార్ పోర్టు దాని చుట్టూ ఉండే ప్రాంతాలను డెవలప్ చెయ్యండి, మేము మీతోనే ఉన్నాము, నెక్స్ట్ 10 ఇయర్స్ని ప్రపంచంలో అతిపెద్ద ఒక పోర్టుగా దీన్ని మనం తీర్చిదిద్దుదాము. ఎందుకండి? ఒకవైపేమో పాకిస్తాన్, చైనా, వాళ్ళ గ్వాదార్ పోర్ట్ బలూచిస్తాన్లో ఉంది. సో దీనిని ఆపాలి అంటే ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ మనకు చాలా ముఖ్యము. అంటే మన దేశం యొక్క పర్సెప్షన్లో చైనా పాకిస్తాన్లను ఆపాలి అంటే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని మనం పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మనకు ఈ పోర్టు చాలా ముఖ్యమండి. మనము దీని ద్వారా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళగలము, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తుర్కిమెనిస్తాన్ లాంటి దేశాలలో అద్భుతమైన వ్యాపారము చేసుకోగలము, ఈరాన్ నుంచి అర్మీనియా దాకా వెళ్ళగలము, రష్యా నుండి యూరోప్ దేశాలను ఈజీగా రీచ్ కాగలము. ఇవాళ యూరోప్ యూనియన్కి అమెరికా ఒక శత్రు దేశము కాబట్టి లిటరల్గా వాళ్ళు భారత్ నుంచి వచ్చే సరుకుల కోసము ఈ 27 దేశాలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత పెద్ద వ్యాపారము, ఇలాంటి ఒక రెవెన్యూ మనము ఒక్క అమెరికా బెదిరింపును చూసి ఎందుకు వదులుకుంటాము? వదులుకోవాల్సిన అవసరం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ అంటే మనం గజగజ వణికిపోవాలా, భయపడిపోవాలా? ఇది ఏమైనా గ్రీన్లాండా, డెన్మార్కా, యూరోప్ దేశాలా? ఇది భారతదేశము, రష్యా యొక్క ఆప్త మిత్రుడు భారత్. సో పుతిన్ గారు ఎలా వ్యవహరించారో మోదీ గారు కూడా ఇవాళ అదే పని చేసి చూపించారు. సో ఇదంతా అమెరికాకు, డొనాల్డ్ ట్రంప్కి షాకింగ్గా ఉంది. ఈరాన్ని బ్యాన్ చెయ్యండి, బాయ్కాట్ చెయ్యండి అంటే అదే ఈరాన్తో ఇవాళ మేము వ్యాపారం చేస్తున్నాము, వాళ్ళ పోర్టుని డెవలప్ చేయబోతున్నాము, అక్కడ మా ఓడలు ఏకంగా 5 లక్షల కంటైనర్స్ రాబోతున్నాయి, మేము 600% వ్యాపారాన్ని పెంచాము, ఇంకా పెంచబోతున్నాము. అలాగ నెక్స్ట్ 10 ఇయర్స్లో మా టార్గెట్ చాబహార్ నంబర్ 1 పోర్టుగా ఎదగాలి. సో అలాంటి ఒక జాయింట్ వెంచర్ మేము చేయబోతున్నాము, కలిసి ఒక పార్ట్నర్షిప్తో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నామని చెప్పి ఈ టైంలో ట్రంప్ గారు రెచ్చిపోతున్న ఈ టైంలో భారత్ యొక్క ఈ నిర్ణయము ప్రతి వాళ్ళని కూడా షాక్కి గురి చేస్తుంది. కానీ మనము తగ్గడము లేదండి. జయశంకర్ గారు మహానుభావుడు ఇలాంటి ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ మనకు ఇచ్చారు. స్వయంగా ఆయన ఈరాన్ వెళ్ళి ఈ ఒప్పందంలో సంతకాలు పెట్టారు. ఏంటి అక్కడ ఇజ్రాయెల్కి ఈరాన్ మధ్య ఒక భీకరమైన యుద్ధము జరుగుతుంది, కానీ భారత్ మాత్రము మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధము లేదు, మేము ఈరాన్తో వ్యాపారము చేస్తున్నాము, రేపు వాళ్ళ క్రూడ్ ఆయిల్ కొన్నా కూడా మీరెవరో ఆశ్చర్యపోకండి, మాకు వాళ్ళకి ఉన్న సత్సంబంధాలు, స్నేహము అలాంటిది, ఈరాన్ని మేము ఐసోలేట్ చేసి చూడలేము అని చెప్పి ఒక గొప్ప విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. పుతిన్ గారు చాలా గ్రేట్ అని చెప్పి మెచ్చుకున్నారు. కానీ ఇంతమంది వ్యతిరేకించిన అలాంటి ఒక ఈరాన్తో మనము ఇలాంటి ఒక వ్యాపార ఒప్పందము చేసుకోవడం, మోదీ గారి యొక్క ధైర్య సాహసాలు, ఆ డేరింగ్నెస్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.